హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ మా వందనాలు. దేవుని మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా మమ్మల్ని ఎంతకాలం కాపాడిన ప్రభుకి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆరాధనను ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. ప్రార్థన చేయడానికి ప్రియందరూ కూడా ఇక ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహాపరిశుద్ధుల దేవానికి వందనాలు ప్రభువా, నీ ప్రేమ నీ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. గత ఆదివారం నుండి కూడా ఈ ఆదివారం మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నీవు ఇచ్చిన కృపాక్షేమాల కొరకే వందనాలు. మమ్మల్ని మా వారందరూ కూడా నీ రెక్కల కింద భద్రపరిచి నీవు ఇచ్చిన కృపా కాపుదల కొరకే స్తోత్రాలు. ఇప్పుడు స్తుతించి ఆరాధించి ఉండి కానీ ఆత్మశుద్ధిని మాకు తోడుగా ఉంచండి నాయన. అయా పాటల ద్వారా మీ నామాన్ని కనపరచడానికి నీ కృప మాకు దయచేయండి. అయా వాక్యం ముందు ముద్ర చిత్రాలతో ఈ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో నీ నామం పేరట ప్రభువా, ప్రతి ఒక్కరు నీ నామంలో వారు ఆశీర్వదించబడటానికి నీ కృప వారికి తోడుగా ఉంచండి. ఈ దిన ఆరాధన చోట్ల కూడా నీవే తోడుగా ఉండి నడిపించమని యేసయ్య నామం పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తుతులు ఎందుకో యేసయ్య అనే పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. ధవలవన్నుడా రత్నవన్నుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. ధవలవన్నుడా రత్నవన్నుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. వేణులతో కీర్తించిన తీర్చలేము నీ రుణమును. విస్తార తైలము నీకిచ్చిన తీరునా నీ త్యాగము. వేణులతో కీర్తించిన తీర్చలేము నీ రుణమును. విస్తార తైలము నీకిచ్చిన తీరునా నీ త్యాగము. నలిగిన నా హృదయ దీపిక అందుకో స్తుతి మాలిక. నలిగిన నా హృదయ దీపిక అందుకో స్తుతి మాలిక. స్తుతి 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 స్తోత్రారుడా, స్తుతి 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 పాత్రుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యోగ్యత లేని నన్ను పిలిచావు నీ సాక్షిగా. అర్హత లేని నన్ను ఆదరించి బ్రతికించావు. యోగ్యత లేని నన్ను పిలిచావు నీ సాక్షిగా. అర్హత లేని నన్ను ఆదరించి బ్రతికించావు. నా జీవిత కాలమంతా ప్రకటింతును నీ నామము. నా జీవిత కాలమంతా ప్రకటింతును నీ నామము. స్తుతి 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 స్తోత్రారుడా, స్తుతి 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 పాత్రుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మా నాన్నగారు అకులా గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దేవుని నామానికి వందనాలు. దేవుని నామ స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుని స్తుతించుకుంటూ ఒక పాట పాడు. నడిపించు నావా నడి సముద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా నా జీవిత తీరమున, నా పదయ భారమున
నడిగిన నా హృదయమును నడిపించుములోతున్నకు నాయాత్మ విరమూయా నా దీక్ష ఫలింప నా నావల కాలిడుము నా సేవగై కొనుము నడిపించు నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెతకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆత్మాత్మిక లేగని అల్లాడన వలలో నడిపించు నావా ప్రభు మార్గము వినచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమాత్ముని మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నావా లోతైన జలములలో లోతును వినపడు స్వరమా లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా ప్రభు యేసుని శేషుడనై ప్రభు ప్రేమల పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబులు ప్రభు కొరకు ప్రాణార్పచేతో నడిపించు నావా నడి సముద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా. హల్లెలూయా. పాట పాడి వినిపించిన మా నాన్నగారికి వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు నాన్న. మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఆరాధన ఆరాధన యేసు తండ్రికే ఆరాధన అనే పాటను పాడుతూ మనము దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రతి ఒక్కరు కూడా, అంటే ముఖ్యంగా మన చర్చి వాళ్ళు ఆ పాటలు మీరు పాడుతూ రెండోసారి పాడుతూ ఉన్నప్పుడు ఈ పాట తప్పకుండా మీకు అందరికి కూడా ఎంతో తేలిగ్గా ఉంటుంది. పాట అందరికీ వస్తుంది. రెండోసారి పాడటానికి ప్రయత్నం చేయండి. ఆరాధన 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 యేసు తండ్రికే ఆరాధన ఆరాధన ఆరాధన
తండ్రికి విడువని దేవుడ నీవే, మరువని దేవుడ నీవే, విడువని దేవుడ నీవే, మరువని దేవుడ నీవే. నా బ్రతుకంతా ఆరాధన, నా హృదయమంతా లాపన, నా బ్రతుకంతా ఆరాధన, నా హృదయమంతా లాపన. ఆరాధన 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 యేసు తండ్రికి. నీరెక్కలతో కప్పావయ్యా, నీ నీడలో నన్ను దాచావయ్యా, నీరెక్కలతో కప్పావయ్యా, నీ నీడలో నన్ను దాచావయ్యా. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ కొరకై నే బ్రతికేదను, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ కొరకై నే బ్రతికేదను. ఆరాధన 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 యేసు తండ్రికి. నా పాపమంతాను కడిగావయ్యా, నా దోషమంతాను తుడిచావయ్యా, నా పాపమంతాను కడిగావయ్యా, నా దోషమంతాను తుడిచావయ్యా, నా హృదయమంత మార్చావయ్యా, నీ ప్రేమతో నన్ను నింపుమా, నా హృదయమంత మార్చావయ్యా, నీ ప్రేమతో నన్ను నింపుమా. ఆరాధన 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 యేసు తండ్రికి. ఆరాధన 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 యేసు తండ్రికి. విడువని దేవుడ నీవే, మరువని దేవుడ నీవే, విడువని దేవుడ నీవే, మరువని దేవుడ నీవే. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు వాక్య పట్టణంలో నుండి కీర్తన భాగంలో నుండి 41వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదివి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యంలో బైబిల్ తెరిచి చూడవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా విందాము. ఉత్తరపెచ్చుత రీతిగా మీరు జాగ్రత్తగా దీన్ని ఏకీపించడం కీర్తన భాగాన్ని 41వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుడు ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయం మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాట్లాడుచున్నారు. నాకు వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చినడలా వాడు అబద్ధమాడును, వాడు హృదయమును పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించే వారు కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింప చేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. కుదుర్ని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొని నా వివాహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తనుటికే తన మడిమినెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తెను, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువులు నా మీద ఉల్లసింపకాయుట చూడగా నేను నీకు ఇష్టనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టెదవు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. దేని పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించును గాక. వాక్య సందేశంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి వెళ్దాం.
మహాపరిశుద్ధుల మహిమోన్నతుల దేవాన్ని ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ నామాన్ని పాటల ద్వారా కనపరచడానికి సహాయం చేశారు ప్రభువా. వాక్య ధ్యానం చేయడానికి అయ్యా ప్రభువా, వాక్య పట్టణంలో నుండి ప్రభువా అయ్యా మమ్మల్ని అందరూ కూడా వాక్య పట్టణంలోకి నడిపించాలని బట్టి స్తోత్రాలు దేవా తండ్రి. నాయన ఇప్పుడు నీ సందేశంలోకి మేము వెళ్తూ ఉండగా తండ్రి నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి నాయన. అయ్యా తండ్రి నాయన, తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నదే కానీ మాట్లాడేవారు మీరు కారని గొప్ప వాగ్దానాలు మా కొరకు అనుగ్రహించి మమ్మల్ని నాయన ముందుకు నడిపిస్తున్న దేవుడు ప్రభువా. నువ్వు మాతో ఉన్నావని నీ వాక్యం ద్వారా తెలియజేస్తున్న దేవుడివి. వెనగల చెవును గ్రహించుకున్న మనసును మాకు అనుగ్రహించండి. నీ వాక్యం అనేకుల జీవితాలకు ప్రభావితం అవునట్లుగా వారికి సమీపస్తులు అవునట్లుగా నీ కృప తోడుగా ఉంచండి. ఈ దినం యొక్క ఆరాధనంతట్లో కూడా నీవే తోడుగా ఉండి నీ యొక్క దినం యొక్క ఆశీర్వచనాలతో ప్రతి కుటుంబం నింపబడినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామమున పేరటొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్య సందేశంలో నుండి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణం చేయడం లాంటిది. ఎందుకంటే సమస్య లేని జీవితం అనేదే ఉండదు. అక్కడ ఒక సింహానికి ఈగల యొక్క బెడదను ఏ రీతిగా తప్పించుకోలేదో ఎంతటి వాడైనా సమస్యలు రాకుండా ఉండడం అనేది జరగదు. ఎంతటి వారికైనా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకనే అది సమస్య అనేది ఎప్పుడు అంటామంటే పరిస్థితులు క్లిష్టమైపోతూ ఉన్నప్పుడు, పరిస్థితులు చేయి దాటినప్పుడే అవేం జరిగిద్దంటే సమస్యగా మారుతూ ఉంటుంది. సమస్యలు అనేది ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంగా ఏదో ఒక విషయంలో ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది. హల్లెలూయా. అయితే ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తూ ఉన్నట్లుగా ఉన్నవాడికి ఉన్న సమస్యలను, లేని వాడికి లేని సమస్యలు వస్తున్నట్లుగా అక్కడ ఎంత చెట్టుకి అంత గాలి అంటారు సార్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే సమస్య లేని జీవితం ఉండదు, కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యలో ఉన్నారు. అటైతే దాని నుండి మనం ఎలా బయటపడగలుగుతాం? ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నీకు సమస్యలు ఉన్నది ఓకే, అయితే ఈ సమస్య నుండి ఎలా బయటపడగలము, ఎలా పరిష్కారం మనం చేసుకోగలం, సమస్యల నుండి మనం ఎలా పరిష్కారం పొందుకోవచ్చు అనే విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడటానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. నీ సమస్య పెద్దదే. ఇక్కడ రాయబడి ఉంది. అక్కడ మనం అనుకున్న పరిస్థితులు ఏంటంటే నా సమస్య చాలా పెద్దదండి అని అంటూ ఉంటారు. ఎంత పెద్దది అంటే కనుక ఎంత అంటారంటే సమస్య దేవుడు అంటే మేము పడుతున్న బాధలు దేవుడికి కూడా ఏం తెలుసండి, దేవుడికి కూడా తెలియదు, మేము అంతగా బాధపడుతున్నాము అన్నట్లుగా అంత పెద్ద మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. అంటే సమస్య అనేది ఎప్పటికీ ఎలాగంటే ఇంత అని మనం చెప్తూ ఉంటాం, ఇంత పెద్దది అని. ఎలాగా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అని అంటాం, ఎంతగా పెట్టుబడి పెట్టానండి అని అంటాము, ఎంత కాలం అయిపోయింది అని అంటూ ఉంటాము. అని ప్రతి దాన్ని కూడా ఇంత అనేది మనం లెక్క కట్టి దాన్ని ఏం చేస్తామంటే నా సమస్య పెద్దవి అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి తన భక్తులైన వారి విషయంలో నుండి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈరోజు మనం మాట్లాడుకునే ఆ భక్తుల జీవితంలో నుండి ఆ భక్తులు నీతో నాతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఒకవేళ నీ సమస్య పెద్దదే కానీ నీ దేవుడి కంటే పెద్దది కాదని నీవు తెలుసుకోవాలి. నీ దేవుడి కంటే అది పెద్దది కాదు. సమస్య వచ్చినప్పుడు ఎంత పెద్దదో నీ సమస్య చెప్పడం కాదు, కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆ సమస్యకు చెప్పినప్పుడు నీకు ఖచ్చితంగా దాని నుండి నువ్వు బయటపడగలుగుతావు అనే విషయాన్ని ఈరోజు తన భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒకవేళ దేవుడి యొక్క గొప్పతనాన్ని నిజంగా అంటే మన సమస్యతో మాట్లాడాలంటే దేవుడి యొక్క గొప్పతనం ఏంటో, ఆయన యొక్క కార్యాలు అలాంటివి నీకు నాకు తెలిసే ఉండాలి. అంటే దేవుడి గొప్పతనం తెలుసుకోవడము, ఒకవేళ దేవుడి గొప్పతనాన్ని గురించి వివరించాలన్నా, ఒకవేళ దేవుడి గొప్పతనాన్ని గురించి దాన్ని చెప్పాలన్నా కూడా అది ఏ మనుషుడికి సాధ్యపడదు. ఎందుకంటే దేవుడి యొక్క గొప్పతనము మనిషి ఊహకు అందనిది. హల్లెలూయా. మనిషి ఊహకు అందని
అనేది ఏ మాత్రం కూడా దేవుడి యొక్క గొప్పతనం గురించి ఎవరు పరిపూర్ణంగా చెప్పడం అనేది జరగదు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక సామాన్యుడు కూడా అర్థమైన రీతిగా బైబిల్ గ్రంథంలో కొన్ని కార్యాల వలన దేవుడి గొప్పతనం అనేది మనకి ఎంతో స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు పొందుపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఈ బైబిల్లో జరిగిన కార్యాలు, ఈ రోజు దేవుడు ఆయన గొప్పతనం ఎలా ఉందో, దేవుడు భక్తుల జీవితాల్లో వచ్చినప్పుడు శ్రమలు వారు ఎలాగ దాన్ని పరిష్కారం పొందారో, ఆ సమస్యల నుంచి వారు ఎలా బయటపడ్డారు అనే విషయాన్ని ఈ రోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. మరొక మాట ఏంటంటే, దేవుడి యొక్క భక్తుల జీవితాల్లో వచ్చిన కష్టాలే గాని, శ్రమలే గాని, సమస్యలే గాని అవి మేలు కొరకే గాని కీడు కొరకు ఏ మాత్రము కాదని ఈ రోజు ప్రభు మనతో మరింత స్పష్టంగా మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది ఏ పరిస్థితి అయినా, ఎటువంటి సమస్య అయినా దేవుడు మాత్రమే పరిష్కారము చూపగలడు. హల్లెలూయా. ఏంటమ్మా, ఏ పరిస్థితి అయినా, ఎటువంటి స్థితిలో అయినా, ఏ సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నా దేవుడు మాత్రమే మనకు పరిష్కారంగా ఉన్నాడని నీవు నేను తెలుసుకోవాలి. యోబు అనే భక్తుడు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఆయన చాలా భక్తిపరుడు. అయితే భూమి మీద అతని వంటి వాడు లేడు అని కూడా బైబిల్ గ్రంథంలో ఆయన గురించి రాయబట్టం మనం చూస్తున్నాం. కానీ యోబు కలిగిన పరిస్థితులు, తన కష్టమే కానీ, నష్టమే కానీ, తనకు కలిగిన బాధలే కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు అవి క్లిష్టమైపోయిన పరిస్థితుల్లో అవి సమస్యగా మారినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. వారు కలిగిన పరిస్థితులను బట్టి నిజంగా యోబు భక్తిపరుడే, అంత భక్తిగా నడిపించబడుతున్నా మరి ఎందుకు తనకి కష్టము, శ్రమ, బాధ, సమస్యలు ఇరుక్కుపోయాడు? అయితే దీన్ని బట్టి మనకి భక్తి కలిగిన వారికి శ్రమలు వస్తాయా, కష్టాలు కలుగుతాయా, వాళ్ళకి సమస్యలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నీ దేవుడి బిడ్డల జీవితాల్లో కూడా వస్తాయి. కానీ కొంతమంది ఏం చూస్తూ ఉంటారంటే, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మీరు నడుస్తున్నారే ఇంత అని చెప్పి ఎదుటి వారు శ్రమలు, కష్టాలు, సమస్యలు అనుభవిస్తున్నారని చూసి హేళన చేస్తూ ఉంటారు, తక్కువగా మాట్లాడతారు, తృణీకరిస్తారు, ఎగతాళి చేస్తూ ఉన్నట్లు ఉంటారు. ఇవన్నీ కూడా యోబు తన జీవితంలో ఆ పరిస్థితులు అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడి బిడ్డలకు కూడా కష్టాలు, శ్రమలు అనేవి వస్తాయి. దేవుడు దాని నుండి తప్పకుండా ఒక దినాన వాళ్ళని ఆ పైకి ఉన్నతంగా తీసుకురా, ఆ సమస్య నుండి వారు పరిష్కారం పొందేటట్లుగా దేవుడు మార్గాల్ని తప్పకుండా వారి కొరకు అనుగ్రహిస్తాడు. అందుకనే దేవుడి బిడ్డల జీవితాల్లో వారు కలుగున్న పరిస్థితులు, ప్రతికూలతలు అవన్నీ కూడా వారి మేలు కొరకే గాని కీడు కొరకు కాదని ప్రభువు మరలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే యోబు కలిగిన పరిస్థితులు ఎంతగా అంటే, యోబు చాలా భక్తిపరుడే, కానీ పెద్ద సమస్యలనే యోబు ఎదుర్కొన్నట్లుగా మనము లేఖనంలో చూస్తూ ఉన్నాము. యోబు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చూసినట్లయితే, శక్తి నన్ను బొత్తిగా వీడిపోయింది. అక్కడ యోబు మాట్లాడుతున్న మాట ఏంటంటే, శక్తి నన్ను బొత్తిగా వీడిపోయింది, నా దినాలు, నా నెలలన్నీ కూడా ఆశలు లేకుండానే అవి జరిగిపోతూ ఉన్నాయి. అలాంటి ఆశ లేని దినాలను, ఆశ లేని నెలను నేను చూడాల్సి వస్తుంది అని యోబు మాట్లాడటం మనము చూస్తూ ఉన్నాము. ఇంకా మాటలు ఏం మాట్లాడుతున్నాడంటే, నా యొక్క ఊపిరి నా భార్యకు, నా కన్న బిడ్డలకు అసహ్యమైపోయింది అని అన్నాడు. ఎంత భయానకమైన పరిస్థితులు యోబు నడుస్తున్నాడో ఈ మాటలు బట్టి మనము చూస్తూ ఉన్నాము. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. అక్కడ రాయబడి ఉంటది, నా సోదర జనము, నా నెలవరులు అంటే తన యొక్క అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, వారి రక్త సంబంధులు, తర్వాత నెలవరులు అంటే వారి దగ్గరగా ఉన్న వాళ్ళు, వారందరూ కూడా ఏం చేయాలంటే ఆయన దగ్గరకు రావడం లేదంట. వాళ్ళు రాక ఉన్నారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి గొప్ప పరిస్థితుల్లో, ఇట్లాంటి గొప్ప సమస్యల్లో, పెద్ద సమస్యల్లోనే యోబు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యోబు ఒక మాట మాట్లాడతాడు. అతడు ఎలా ఉందంటే, తన పరిస్థితి తన శరీరంలో ఒక సమస్యను అనుభవిస్తున్నట్లుగా మనకు చూపబడుతుంది. ఏంటంటే, బాధకరమైన కురుపులతో అతడు తన శరీరం అంతా నింపబడినవే, ఆ శరీరం అంతా కూడా బాధకరమైన కురుపులతో ఆ సమస్యను అనుభవిస్తున్నట్లుగా మనము
మనము చూస్తూ ఉన్నాము. యోబు జీవితంలో ఎలాగంటే తన శరీరంలో ఒక సమస్య ఉంది, ఇంటి నుండి ఒక సమస్య ఉంది, ఇంటి నుండి బయట నుండి కూడా కొన్ని సమస్యలని ఎదుర్కోవడం అనేది యోబు విషయమే మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అందుకని ఆయన అన్నాడు ఏంటంటే, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు, నా బంధువులు కానీ ఎవరు కూడా నా దగ్గరికి రాకై ఉన్నారు, నా భార్యకు నా కన్న బిడ్డలకు నేను అసహ్యమైపోయాను అని చెప్పి తన వేదన వ్యక్తపరుస్తూ ఆ సమస్యలో తను ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే ఈ మాటలన్నీ కూడా, ఈ మనుషుల యొక్క ప్రభావాలు, ఆ మాటలన్నీ కూడా బంధువులు, స్నేహితులు, తల్లి యొక్క భార్య, బిడ్డలు, వారు కలుగున పరిస్థితులు, వారి మాటలు కూడా యోబు చుట్టూ కూడా అవన్నీ కూడా ఎప్పుడు కూడా అవి ఆ మాటలన్నీ కూడా తిరుగుతూ ఉంటుంటే ఆ చుట్టూ తనకున్న సమస్యలు మధ్యలో యోబు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎన్నో తిరస్కారాల మధ్య యోబు ఉన్నట్లుగా మనకి ఈ లేఖన భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నో తిరస్కారాల మధ్య ఉన్నాడు. మరొక మాట రాయబడి ఉంటది యోబుని గురించి ఏంటంటే, నేను ప్రేమించేవారు నా మీద తిరగబడ్డారు అని. ఏంటమ్మా? నేను ప్రేమించేవారు నా మీద తిరగబడి ఉన్నారని. అసలు ఆ మాట ఒకవేళ ఎవరంటే యోబు అంతగా ప్రేమించాడంటే, ఒకవేళ కుటుంబంలోనే మనం చూసుకున్నట్లయితే బిడ్డల కన్నా తండ్రి అనేవాడు బిడ్డల్ని, తర్వాత భర్త అనేవాడు భార్యని అధికంగా ప్రేమించడానికి ఎంతో ఆస్కారం ఉంది. అంటే బయట వారి కన్నా. అంటే ఈ లేఖనంలో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు ఏంటంటే, నేను ప్రేమించిన వారే నా మీద తిరగబడ్డారు అంటే కనుక ఈ మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు యోబు యొక్క భార్య తన యొక్క భార్య కానీ తన బిడ్డలే కానీ తన మీద తిరగబడి ఉన్నారని మనం గమనించవచ్చు. అందుకని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఇంట బయట తన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడు. తనకి ఇంటిలో రక్త సంబంధుల చేత ఏ రీతిగా నేను బాగా ఎవరినైతే ప్రేమించానో వారి చేత నాకు సమస్య అనేది కలుగుతుంది, వారి చేత నేను బాధలు అనేవి, క్లిష్టమైన పరిస్థితులు అనేవి నాకు కలుగుతున్నాయి అని ఇక వాక్య భాగంలో నుండి మనము గమనిస్తూ ఉన్నాము. నిజంగా మన జీవితాల్లో కూడా ఎవరైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వారి ద్వారా మనకి ఏదైనా ఒక సమస్య వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఎలాగా మనం రియాక్ట్ అవుతున్నాము, ఎలాగా ఆ పరిస్థితులు మనం ఎదుర్కొంటాము, ఆ బాధ ఎటువంటిదిగా ఉంటది అనేది ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏంటంటే యోబు విషయమే మనతో మాట్లాడిన మాటలు ఏంటంటే, నీవు ఇంటను బయటను ఏ సమస్యను ఎదుర్కొంటున్నావు, ఒకవేళ నీ శరీరమే నీకు ఒక సమస్యగా మారినా, ఏ బలహీనత చేత దీంట్లో నుంచి నేను బయటపడలేను అనుకుంటున్నావో, ఏ సమస్య చేత నీ దేహము నిన్ను బాగా ఆ బలహీనతకి వ్యాధికి గురి చేసి నీకు ఒక సమస్యగా నీ దేహమే మారిందో, దేవుడు ఈ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, యోబు పలికినట్లుగా మనం పలకాలని. యోబు ఎలాగ పలికాడు అనేది ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాము. అయితే నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. అయితే నా విమోచకుడు సజీవుడు అంటే యోబు కలిగిన తన సమస్యల్లో తను ఏం మాట్లాడుతున్నాడంటే, నన్ను విమోచించేవాడు, నా కొరకు నా దేవుడు ఎటువంటి సమస్యలు ఉండైనా నన్ను విమోచించేవాడు నా కొరకు ఉన్నాడని యోబు మాట్లాడడం మనం చూస్తున్నాము. అయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటది, అయితే ఇన్ని పరిస్థితుల్లో ఇన్ని తిరస్కారాల మధ్య ఉన్నా, ఒకవేళ వారు తిరస్కారం చేస్తున్నా కూడా ఈయనంట ఎదుటి వారి మీద తిరుగుబాటు చేయలేదంట, తిరస్కరించలేదంట. అయినను నా గాయాల వల్ల నా గాయాలు ఏమాత్రం కూడా మానలేదు అని రాయబడి ఉంది. ఏ తప్పు చేశాడని యోబు అలాంటి పరిస్థితిని పొందుతున్నాడు, ఏ పాపం చేశాడని ఆ స్థితిలో యోబు ఉన్నాడు. యోబు గురించి రాయబడి ఉంటే నోటి మాటతో కూడా అతడు పాపం చేయలేదని మనం ఆ గ్రంథంలో ఆ వాక్యంలో రాయబడటం మనం చూస్తున్నాం. ఎదుటి వారు తిరగబాటు చేసినా, తిరస్కరించిన తన గాయాలు మనకి మానటం అనేది ఏమాత్రం కూడా గాయాలు అనేది మానడం అనేది లేదు. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, తన యొక్క సమస్యలో యోబు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ఎటువంటి సమస్యలో అయినా నన్ను విమోచించేవాడు నా కొరకు ఉన్నాడు అని తన సమస్యతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకనే నీ సమస్య పెద్దదే కానీ నీ దేవుడి కంటే పెద్దది కాదని ఈ రోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ రోజు మనం గమనించాల్సింది ఏమిటి తెలుసా, సమస్య వచ్చినప్పుడు నా సమస్య ఇంత పెద్దదయ్యా అని నువ్వు చెప్పడం కాదు
కాదు, కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆ సమస్యకు చెప్పినప్పుడు దాని నుండి నువ్వు పరిష్కారం అనేది తప్పకుండా పొందుకోవడానికి ఎన్నో అవకాశాలను ఉన్నాయని బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే 42వ అధ్యాయంలో యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం చివరి భాగంలో ఉంటది. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు అని రాయబడింది. అంటే ఏంటి? నా సేవకుడైన యోబు పలికినట్లుగా మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు అని. అంటే ఇక్కడ సమస్యల్లో మనం ఏం మాట్లాడుతున్నామో అది ప్రభువు వింటున్నాడనే విషయాన్ని మట్టికి నీవు నేను ఎంతో గమనించిన వలసిన వారంగా ఉన్నాము. అందుకనే యోబు తను కలుగున్న పరిస్థితుల్లో ఏమి మాట్లాడుతున్నాడంటే ప్రభువుని గురించి అతడు యుక్తమైనది పలికాడని యోబు గ్రంథం 42:7 వచనంలో మనము చూస్తూ ఉన్నాము. అంటే ఏంటి? అయితే నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, ఎటువంటి సమస్యలో నుండి అయినా నన్ను విమోచించేవాడు నా కొరకు ఉన్నాడని యోబు పలికిన ఆ యుక్తమైన మాట ఏం జరిగిందంటే తన పరిస్థితులన్నిటిలో నుండి, తన సమస్యలన్నిటిలో నుండి ఒక గొప్ప పరిష్కారము తాను పొందినట్లుగా, రెండంతల ఆశీర్వాదం పొందినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో నుండి చూస్తూ ఉన్నాము. అందుకనే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎంత పెద్దదో చెప్పడం కాదు, కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో యోబు పలికినట్లుగా యుక్తమైనది నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు తప్పకుండా దానిలో నుండి మనం పరిష్కారం పొందుకుంటామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. అందుకనే నీ కష్టాలు కలిగినప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు నీవు ఏం పలుకుతున్నావో అదే నీకు పరిష్కార మార్గాలు అనేవి కనబడుతాయని నువ్వు గమనించాలి. హల్లెలూయా. మరొక విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మరొకరి గురించి మనం నేర్చుకుందాము. ఇక ఆ సమయం రాసిన మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో ఈ యొక్క ఆ కథనం అంతా రాయబడి ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, ఫిలిస్టీన్ల నుండి ఆ ఫిలిస్టీన్లు ఇశ్రాయేల్ దేశం మీదకి దండెత్తి వస్తారు. ఇశ్రాయేల్ మీదకి యుద్ధం చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. వాళ్ళ పలికిన మాట ఏంటంటే, ఫిలిస్టీన్లో నుండి ఒకడు, అంటే అతడు ఒక సూర్యుడు అన్నమాట, అతని పేరు గొల్లియాతు. అతను ఎలాగున్నాడంటే 6 మూరల జానుడు ఉన్నాడంట. 6 మూరల జానుడు అన్నట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంత ఎత్తుగల మనిషి అని. అతడు ఏం పలుకుతున్నాడంటే, ఇగో ఇక మీ పక్షాన ఒకరిని ఏర్పరచుకొని నా యొద్దకు పంపండి, మీరు మీ పక్షాన ఒకరిని ఏర్పరచుకొని నా యొద్దకి పంపుడి అని దాంట్లో రాయబడి, అతను నాతో పోట్లాడి నన్ను చంపిన ఎడల మేమందరం మీకు దాసులం అవుతాం. ఒకవేళ నేను అతన్ని జయించి నేను అతన్ని చంపిన ఎడల మీరందరూ కూడా నాకు దాసులు అవుతారు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ సమూయేలు గ్రంథం రాసిన 17వ అధ్యాయంలో ఈ యొక్క వృత్తాంతం, ఈ కథనంతం అని కూడా చదువుతూ ఉన్నాము. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏమంటున్నాడంటే, సౌలును మీరు నాకు దాసులైపోతారు అని కొన్ని దినముల నుండి అక్కడ ఒక రాయబడి ఉంటది. 40 రోజుల నుండి కూడా తను ఎంతో కేకలు వేస్తూ ఆ మాటలను అలాగన మాట్లాడుతున్నట్లుగా మనం ఆ లేఖనంలో చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితులన్నీ కలిగినప్పుడు ఏం జరిగిందంటే వారు మిక్కిలి భయపడిపోయారంట. ఎలాగా? ఇశ్రాయేల్ అందరూ కూడా రాజుతో సహం కూడా మిక్కిలి భయపడిపోయి అని రాయబడి ఉంది. అందుకనే అంట ఇశ్రాయేల్ అందరూ కూడా ఫిలిష్తీయులు కూడా కనీసం వారు ముందుకు రావడానికి కూడా ఏమాత్రం కూడా భయపడిపోయిన వారే అక్కడి నుంచి వారు పారిపోయారు అని రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ అందరూ కూడా అక్కడి నుంచి వారి ఎదుటి నుండి పారిపోయారని. నిజంగా పారిపోయారు. ఈ విషయాన్ని మళ్ళా మనము మాట్లాడుకుందాము. ఇక్కడ ఇలాంటి పారిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయితే అక్కడ ఏం జరిగిందంటే, దావీదు ఆ ఫిలిష్తీయుని ఆ యొక్క గొల్లియాతుతో యుద్ధం చేస్తాను అని చెప్పి రాజుగారితో మాట్లాడుతున్నప్పుడు రాజు ఏమంటాడంటే, బాబు నీవు బాలుడు అయ్యా, నీకు బలమైతే చాలదు అని చెప్పి అన్నప్పుడు దావీదు అంటాడు, అటు ఎలాగంటే సౌలు రాజు ఏమన్నాడంటే, నీవైతే బాలుడు, నీకు బలము చాలదు, అతడు బాల్యకాలం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అని చెప్పినప్పుడు దావీదు ఒక మాట అంటాడు. రాయబడిన ఏంటంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ
ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దావీదు ఏమంటున్నాడో తెలుసా? తన సమస్య ఎంత పెద్దదో చూడలేదు, కానీ తను ఏమంటున్నాడంటే ఎలుగుబంటి యొక్క బలం నుండి, సింహం యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తాడు అని దావీదు పలకటం అనేది మనము చూస్తూ ఉన్నాము. అందుకనే దావీదుకి ఎదుట ఎంత పెద్ద సమస్య ఉందంటే ఎంతో పెద్ద సమస్య దావీదు ముందు ఉంది. కానీ తను మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఏంటంటే నా దేవుని కంటే సమస్య పెద్దదే, కానీ అది నా దేవుని కంటే పెద్దది కాదు. ఏమన్నాడు? నా దేవుని కంటే అది పెద్దది కాదు, ఎందుకంటే నన్ను ఆయన రక్షించేవాడు, నన్ను విడిపించేవాడు నా కొరకు ఉన్నాడు, నాతో ఉన్నాడు అని పలకడం అనేది మనము చూస్తూ ఉన్నాము. అందుకనే ఇక మన సమస్యలు ఏమి మాట్లాడుతున్నామో అది ప్రభు వింటున్నారు. దాన్ని బట్టే మనకు పరిష్కార మార్గాలు అనేవి మనకు కనబడుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నట్లయితే శక్తికి మించిన సమస్యలు. దావీదు బాలుడు, అతడు బాల్యకాలం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు గొల్యాతు. అక్కడ దావీదుకి గొల్యాతుకి పోల్చుకుంటే ఇద్దరు పెడితే ఏమనుకోవచ్చు అంటే శక్తికి మించిన సమస్యను దావీదు ఎదుర్కోబోతున్నాడు. హల్లెలూయా. శక్తికి మించిన సమస్యను ఎదుర్కోబోతున్నాడు. మరొక విషయం ఏంటంటే, ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా బహు భయాలు పుట్టించే భయమును పుట్టించే పరిస్థితుల్లో ఇశ్రాయేలు అందరూ కూడా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మనకి భయం పుట్టించే సమస్యలు మన ఎదురుగా ఉన్న, శక్తికి మించిన సమస్యలు మనకి ఎదురుగా ఉన్న, అక్కడ మరొక మాట రాయబడి ఏంటంటే ఇశ్రాయేలు అందరూ కూడా ఆ ఎదుటి ఉండకుండా పారిపోయారు అని రాయబడి ఉంది. అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే ఎందుకు ఎప్పుడు పారిపోతారు? ఒకవేళ అప్పులు ఎక్కువైపోయినాయండి, దీంట్లో నుంచి బయటపడలేక, దీన్ని కట్టుకోలేక ఈ ఊరు నుంచి వేరే ఊరు పారిపోయారండి అని అంటూ అంటారు. అంటే అప్పులు వారు వస్తున్నారని వేరే చోట దాక్కోవడానికి పారిపోయారంట. అట్లాగా ఏదైనా కానీ పారిపోయే పరిస్థితులు, పారిపోయిన సమస్యలు ఏవైతే నీ జీవితంలో ఉన్నాయో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే అది నీ శక్తికి మించిన సమస్య అయినా, నీకు భయాలు పుట్టిస్తున్న సమస్య అయినా, పారిపోయే అనేక సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నా ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ దావీదు పలికినట్లుగా నువ్వు పలకగలిగితే కనుక దీనిలో నుండి నువ్వు పరిష్కారం అనేది పొందుకుంటావు. దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే నా దేవుడు రక్షించేవాడు, నా దేవుడు విడిపించేవాడు, ఓటమిలా కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో దేవుడు నాకు ఘన విజయాలు ఇస్తాడని తను మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకనే నీ సమస్యలో నువ్వు ఏదైతే నోటితో పలుకుతున్నావో అదే నీకు పరిష్కార మార్గాలను చూపుతూ ఉంటుంది. దేవుడు వాటిని వింటున్నాడని ఈ రోజు నీవు నేను గమనించే వారంగా ఉన్నాము. అందుకనే సమస్యలు వచ్చినప్పుడు నీ సమస్య ఎంత పెద్దదో చెప్పడం కాదు, కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆ సమస్యకు నువ్వు చెప్పినప్పుడు అక్కడ దేవుడి దగ్గర నుండి ఆ పరిష్కార మార్గాలు అనేది నీవు పొందుకోవడానికి ఎంతో అవకాశం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన రీతిగా ఎంతో స్పష్టంగా ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క బైబిల్ గ్రంథం నుండి మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక ఇశ్రాయేలు యొక్క దేశం నుండి యెరికోకు వేగు చూడటానికి ఇద్దరు మనుషుల్ని ఇశ్రాయేలు నుండి పంపబడ్డారు. ఇశ్రాయేలు దేశం నుండి పంపబడ్డారు. ఎక్కడికి వచ్చారంటే యెరికో దేశానికి వచ్చారు. ఆ వేగుల వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ రాత్రి వేళ ఇవి ఎక్కడ దిగారంటే అక్కడ యెరికో యొక్క ప్రాంతంలో రాహాబు అనే ఒక వేశ్య ఉంది. ఆ యొక్క ఇద్దరు కూడా అక్కడ దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు వారిద్దరిని కూడా ఆ రాహాబు ఏం చేస్తుందంటే ఒక జనుపు కట్టెలో వారిద్దరిని కూడా దాచిపెడతాం అనేది ఆ లేఖన భాగంలో మనము యెహోషువ 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. అటైతే ఆ యొక్క జరుపు కట్టులో దాచిపెట్టినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఆ రాత్రి కాలం అందే ఏదో తలుపు తడుతున్నట్లుగా సౌండ్ వచ్చింది. తలుపు తీస్తే ఎవరున్నారంటే ఆ రాజులకు వర్తమానం వచ్చిందని రాజు సంబంధించిన ఇద్దరు మనుషులు వచ్చి ఏం మాట్లాడతారంటే వేగులు వారు ఇద్దరు వచ్చినట్లుగా ఉన్నారు, అది విటివైపుగా వచ్చారా అడిగినప్పుడు వచ్చిన మాట ఆవిడ రాహాబు అంటది, వచ్చిన మాట నిజమే కానీ వారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు అని చెప్పింది. నిజంగా ఎంత సమస్యలోనికి ఆవిడ పడుతుందో ఆవిడకి బాగా తెలుసు, రాహాబుకి తెలుసు. ఎందుకంటే వేగులు వారిని గూఢాచారులు బయట దేశస్తుల్ని ఇద్దరిని వాళ్ళ దేశంలో ఈవిడ దాచిపెట్టిందంటే కనుక తర్వాత అది
బయటపడితే ఆమె ఎంత సమస్యలో ఇరుక్కుంటుందో ఆవిడికి బాగా తెలుసు. అయినా సరే ఆవిడ ఆ దేవుడి బిడ్డల్ని ఆమె దాచిపెట్టడంలో ఆవిడకున్న తలంపు, ఆవిడకున్న ఆలోచనను ఇప్పుడు మనం వాక్య భాగంలో నుండి చదువుకుందాము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందే, 2వ అధ్యాయము 11వ వచనం. మీ దేవుడైన యెహోవా ఆకాశమందే కానీ భూమి క్రిందను దేవుడే. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందే కానీ భూమి కిందే కానీ దేవుడే. ఒక అన్యురాలు ఒప్పుకుంటుంది తన నోటితో మన దేవుడు ఎలాంటి వాడో, మన దేవుడు గొప్పతనం ఏంటో ఒక అన్యురాలికి తెలిసిపోయింది. ఏమందో తెలుసా? ఆకాశముందును భూమి అందును మీ దేవుడు దేవుడే అని చెప్తుంది. ఎట్టి మనుషుడికైనా మీ ముందు నిలబడటానికి వారికి ఏమాత్రము ధైర్యము చాలదు అని ఆమె మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తనకి రాబోయే సమస్య గురించి ఏమాత్రం ఆమె లక్ష్య పెట్టలేదు, కానీ తన దేవుడు ఎంత గొప్పవాడో ఒక అన్యురాలైన స్త్రీ మాట్లాడటము మనం చూస్తూ ఉన్నాము. ఒక అన్యురాలే ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడి బిడ్డలుగా పిలువబడుతున్నాం. మనము ఏ రీతిగా మన సమస్యల్లో మాట్లాడుతున్నాము, ఏ రీతిగా ఎంతగానో దేవుడి గురించి నీకు తెలుసు. ఒకవేళ మన దేవుడి గురించి మనకు బాగా తెలిసినట్లయితే కనుక మనము దేని గురించి కూడా భయపడాల్సిన అవసరము మనకు లేదు. దేని గురించి కూడా మనము సమస్య అని చెప్పి బాధపడాల్సిన అవసరము లేదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడి లేఖనంలో నుండి సమస్యలు అందరికీ ఉంటాయి, సమస్యలు అందరికీ వస్తాయి. అయితే సమస్యలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే నీకు దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుని బలాన్ని నువ్వు చూస్తూ మాట్లాడుతున్నప్పుడు దాని పరిష్కార మార్గాలు మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన రీతిగా ఈ ముగ్గురి జీవితాల్లో కూడా యోబు విషయంలో మనం చూసుకున్న రీతిగా ఇంటను బయటను తన శరీరంలో కూడా ఎన్నో సమస్యలు అనేది, ఎన్నో తిరస్కారాల మధ్య అతను నడిపించబడుతూ ఉన్నాడు. అయినప్పటికీ నా దేవుడు నాకు విమోచకుడై ఉండి నన్ను ఎటువంటి పరిస్థితులైనా నన్ను విమోచించేవాడు నా కొరకు ఉన్నాడు అని మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉన్నాము. దావీదుకు కలిగిన పరిస్థితి, తన శక్తికి మించిన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు తను మాట్లాడిన మాట ఏంటంటే, నన్ను రక్షించేవాడు, నన్ను విడిపించేవాడు ఆయన నా కొరకు ఉన్నాడు అని చెప్పి దావీదు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక రాహాబు కూడా కొంత సమయంలో ఒకవేళ ఆ పరిస్థితి కానీ తను ఆ దేవుని బిడ్డను దాచిపెట్టిన ఆ విషయము బయటికి కానీ తెలిస్తే కనుక ఆమె ఎంతో సమస్యలు ఇరుక్కుపోతుంది. కానీ ఆ వచ్చే సమస్య గురించి ఏ మాత్రం ఆలోచించట్లేదు, కానీ ఆమె మాట్లాడుతుంది ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆకాశానికి భూమికి మీ దేవుడే దేవుడు అన్నట్లుగా ఆమె మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి మనుషులకైనా ధైర్యము చాలదని దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం చూస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. అందుకని ఈ రోజు నీవు ఏ సమస్యలో ఉన్నా దేవుడు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని బైబిల్ యందు ఉంచున్నాడు. ఏ పరిస్థితిలో ఏ సమస్యను, ఎటువంటి సమస్యను అనుభవిస్తున్నా దేవుడు వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకొని విన్నప్పుడు అందుకునే భక్తులైన వారు వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ వాక్యాన్ని వారి హృదయంలోనికి తీసుకున్నారు. వారిని విమోచించే దేవుడు, నన్ను రక్షించేవాడు, ఆయన ఏమన్నాడంటే నన్ను రక్షించేవాడు, నన్ను విడిపించేవాడు అని బిడ్డలు మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నారు. అందుకనే ఈ రోజు నేను తెలుసుకోవాల్సింది, నీ సమస్య పెద్దదే, మేమెవరం కాదంటలేదు. నిజంగా నీ సమస్య ఎలాంటి సమస్య ఉందో దాంట్లో నడుస్తున్నావో మాకే తెలియదు. భర్తకు తెలియకుండా భార్య ఏ సమస్యలో ఉందో, భార్యకు తెలియకుండా భర్త ఏ పరిస్థితిలో ఉన్నారో, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు ఏ సమస్యలో చిక్కబడి ఉన్నారో, మీ పరిస్థితులు అయితే మాకైతే తెలియదు, కానీ మనలందరినీ చూస్తున్న ప్రభువు మాత్రం అన్నీ తెలుసు. దేవుడి బిడ్డల జీవితాల్లో వచ్చే ప్రతి సమస్య కూడా అది మేలుకరమే కాదు, కానీ మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు, మేలు కొరకే కానీ కీడు కొరకు కాదని మనం తప్పనిసరిగా గమనించాలి. అందుకనే పరిష్కార మార్గాన్ని, సమస్యల యొక్క పరిష్కార మార్గాన్ని నేను పొందాలి అంటే గనక ఈ రోజు తన భక్తుల ద్వారా మనతో మాట్లాడుతున్నది, మీకన్నా ఎక్కువ పెద్ద సమస్యలే మేము అనుభవించాం, కానీ అవి మన సమస్యలు పెద్దవే, కానీ మన దేవుడి కంటే అవి పెద్దవి కాదని దావీదే కానీ యోబే కానీ రాహాబే కానీ మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు ఈ భక్తులు మనతో మాట్లాడుతున్నారు, మీకు వచ్చిన సమస్యలు మా అంత సమస్యలు మీకు రాలేదు, అయినా ఓకే మీ సమస్య పెద్దదే, కానీ నీ దేవుడి కంటే అది పెద్దది కాదని ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. సమస్యలు
సమస్యలు వచ్చినప్పుడు అది ఎంత పెద్దదా అని చెప్పడం కాదు, కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడా అని నీవు చెప్పడంలోనే దాంట్లో నుండి నువ్వు బయటికి విడిపించబడటానికి, దాంట్లో నుండి నువ్వు పరిష్కార మార్గము నీకు కనబడేటట్లుగా దేవుడు చేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా ప్రభువు గురించి నువ్వు మాట్లాడు, ఆయనకు గొప్పతనాన్ని గురించి. నువ్వు ఒక బలహీనతలో ఉంటే, ఈ యొక్క వ్యాధిలో ఉన్నట్లయితే నా దేవుడు స్వస్థపరిచేవాడు, యెహోవా నిన్ను స్వస్థపరచునని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గాయాల వల్ల మనకి స్వస్థత కలిగిద్ది అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ బంధించబడిన పరిస్థితిలో ఉన్నా, దీంట్లో నుంచి దాటలేని పరిస్థితిలో ఉన్నా, అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచే దేవుడు, నన్ను విడిపించేవాడు, నన్ను రక్షించేవాడు నా కొరకు ఉన్నాడు అని నీవు ఆ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ యొక్క పరిష్కార మార్గాలు మనము చూస్తూ ఉన్నాము. అందుకని అక్కడ రాయబడింది యోబు గ్రంథంలో ఆ మాట, అయితే నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట! అయితే ఎన్నన్నా రాని, ఎన్నన్నా జరగని, ఎంతకాలమన్నా అవని, ఎన్ని పరిస్థితులైనా, ఎన్ని తిరస్కారాల మధ్య, ఎన్ని అవమానాల మధ్య నువ్వు ఉన్నప్పటికీ, ఎంత క్లిష్టమైన దాని సమస్యలో నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ దేవుడు ఒక యోబు మాట్లాడుతున్న మాట, నా దేవుడు నా విమోచకుడు నా కొరకు ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులైనా నన్ను విమోచించేవాడు నా కొరకు ఉన్నాడని యోబు పలికాడు. దావీదు మాట్లాడుతున్నాడు, రాహాబు మాట్లాడుతుంది. ఈరోజు భక్తుల జీవితాన్ని మనం తీసుకొని వారు ఏ రీతిగా మాట్లాడారో, ఏ సమస్యకైనా ప్రతి సమస్యకు కూడా బైబిల్లో పరిష్కారం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకని ఏ పరిస్థితుల్లో ఏ వాక్యం అయితే నీకు అవసరమైనదో ఆ మాటలు నీవు హృదయంలోని తీసుకొని నోటితో పలుకుతూ ఉన్నప్పుడు అక్కడ రాయబడి ఉంటది, యోబు పలికినట్లుగా మీరు నన్ను గురించి యుక్తంగా పలకలేదు అని రాయబడింది తన స్నేహితుల గురించి, యోబు యొక్క స్నేహితుల గురించి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మన సమస్యలు ఏమి మాట్లాడుతున్నామో మన కొరకు వినేవాడు, మన దేవుడు మన కొరకు వింటున్నాడని, మన దేవుడు ఆ విషయాన్ని వింటున్నాడని నీవు చాలా జాగ్రత్త వహించినలా తప్పకుండా తన కృపలు మన కొరకు ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పరిష్కార మార్గాన్ని మనం కళ్ళారా తప్పనిసరిగా చూస్తూ ఉన్నాము. ఏ సమస్య మన దేవుని కంటే పెద్దది కాదు. ఏ సమస్య మన దేవుని కంటే పెద్దది కాదు. ఆయన గొప్పతనం ముందు, ఆయన బలం ముందు ఏది కూడా, ఏది ఎట్టి మనుషునికైనానో, ఎట్టి సమస్యకైనానో, ఏ పరిస్థితులకైనానో దేవుడి ముందు నిలబడటం కానీ ఏది కూడా అది జరిగే పరిస్థితి కాదు. అందుకనే నీ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు, నీ దేవుడికి బలం ఏంటో నువ్వు తెలుసుకో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ పరిష్కార మార్గాలు నీవు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏకీవించి మీరు ఏ సమస్యలో ఉన్నారో దేవుడి బలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గతంలో మీ కొరకు చేసిన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. తప్పనిసరిగా ఆ పరిష్కార మార్గాలు మీ కొరకు అవి కనబడతాయి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా దేవా, నీకే స్తోత్రముల దేవా. ఇంతవరకు నాయన నీ బిడ్డలు నీ వాక్యం విని ఉన్నారు ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సమస్య పెద్దదే, అది నాకు తెలుసు, కానీ నీ దేవుని కంటే అది పెద్దది కాదని నీవు తెలుసుకోవాలని ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా. యోబు మాతో మాట్లాడుతున్నాడు నాయన, దావీదు మాతో మాట్లాడుతున్నాడు, రాహాబు మాతో చెప్తున్నారు ప్రభువా. ఇగో మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, నీ సమస్య కన్నా ఆయన ఎంత పెద్దవాడో నీకు తెలుసా అన్నట్లుగా మాతో ఈరోజు మాట్లాడావయ్యా. అవును ప్రభువా, విన్నావు ప్రతి ఒక్కరు కూడా, సంఘంలో బిడ్డలందరూ కూడా ప్రభువా, వారు కలుగున్న సమస్యలన్నిటిలో నాయన తన దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడు అని వారికి విశ్వాసంతో నోటితో పలకడం ద్వారా ఆ పరిష్కార మార్గాలు మీరు పొందుకుంటారని ఈరోజు మాతో మాట్లాడిన రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఆ సమస్యల నుండి ప్రతి ఒక్కరు కూడా విడిపించబడినట్లుగా సహాయం చేయ తండ్రి. ఆ పరిష్కార మార్గాలు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవడానికి సహాయం చేయ ప్రభువా. మమ్మల్ని అందరూ కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా నీవే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you.